తెరహుకు ముగ్గురు కుమారులు, అబ్రాము, నాహోరు, హారాను. అబ్రాముకు ఇద్దరు కుమారులు, ఇస్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకుకు ఇద్దరు కుమారులు, ఏషావు, యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు, రూబేను, షిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకరు, జెబులూను, యోసేపు, బెన్యామీను. ఈ 12 మందిలో దేవుడు మెచ్చినటువంటి, నాకు నచ్చిన వ్యక్తి యోసేపు. యోసేపు కనాను దేశంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరితో కలిసి ఉన్నప్పటికీ చెడును అంటించుకోకుండా బ్రతికాడు. ఆ తర్వాత మిద్యానీయుల చేతికి అప్పగింపబడినప్పటికీ వారి దగ్గర ఉన్నప్పుడు చెడును అంటించుకోకుండా బ్రతికాడు. ఆ తర్వాత పొతిఫర్ ఇంట్లో కూడా చెడును అంటించుకోకుండా బ్రతికాడు. చెరసాలలో కూడా చెడును అంటించుకోకుండా బ్రతికాడు. కాబట్టి దేవుడు యోసేపును ఐగుప్తుకు స్టారుగా చేశాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. కనుక దేవునికి ఆశీర్వాదం నీకు కావాలి అంటే చెడును అసహించుకొని బ్రతుకు. యోసేపుకు పాపమన్నా చెడుతనమన్నా ఎలర్జీ. ఈ ఎలర్జీ నీకుంటే దీవించబడతావు.